హలో అండి. ములక్కాయ కోడిగుడ్డు మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మసాలా కోసం ధనియాలు, ఎండు కొబ్బరి, నువ్వులు, జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు, ఒక చెక్క, 2 లవంగాలండి. అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. నువ్వులకు బదులుగా గసగసాలు తీసుకోండి, మరింత టేస్ట్ వస్తుంది. సిమ్లో పెట్టుకొని అన్నీ దోరగా వేయించుకోండి. మసాలా అనేది మాడకూడదండి. దోరగా వేయించుకొని మిక్సీ పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. వేరుశెనగ గుళ్ళు ముందుగా వేయించుకొని తర్వాత మిగిలినవి వేపండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించుకోండి. ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకోవాలండి, లేకపోతే కర్రీ తీపిదనం వస్తుంది. 1 స్పూన్ సాల్ట్ వేసి మగ్గించుకోండి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఈ స్పెషల్ కర్రీలో మనం టమాటా కానీ చింతపండు కానీ అసలు యూజ్ చేయడం లేదండి. ములక్కాయ మోకాల నొప్పులకి, గ్యాస్ ప్రాబ్లమ్స్కి, యూరిన్ ఇన్ఫెక్షన్కి మంచి రిలీఫ్ ఇస్తాయండి. ఎనీమియా ప్రాబ్లమ్స్ కూడా యూజ్ అవుతుంది. 10 రోజులకు ఒకసారైనా డైట్లో ప్లాన్ చేసుకోండి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత మసాలా పౌడర్ని కూడా కలుపుకోండి. దీనిలో వాటర్ పోసి కూడా మిక్సీ వేసుకోవచ్చు. పసుపు, ఉప్పు, కారం సరిపడినంత అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఎర్రగా మంచిగా వేయించుకోండి. చిన్న స్పూన్లు అయితే 4 స్పూన్ల కారం పడుతుందండి. పెద్ద స్పూన్లు అయితే 2 స్పూన్లు సరిపోతుంది. లో ఫ్లేమ్లో మూత పెట్టి మాడకుండా వేయించుకోండి. జార్లో కొంచెం వాటర్ పోసి కలిపానండి. ములక్కాయలు జీర్ణ వ్యవస్థకి, శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు చాలా రిలీఫ్ ఇస్తుందండి. ఫైబర్ కూడా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మంచిగా కడిగి పెట్టుకున్న ములక్కాయలు అందులో వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. మసాలా, ఉప్పు, కారం అంతా ములక్కాయలకు పడుతుంది. ఒక 5 మినిట్స్ అలాగే వేయించుకోండి. మూత పెట్టడం వల్ల ములక్కాయలు మంచిగా మగ్గుతాయి. ఈలోపు కోడిగుడ్లను ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకుందాము. మగ్గిన ములక్కాయలో 2 గ్లాసుల వేడినీళ్ళు పోసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం చిక్కబడిన తర్వాత ఉడకపెట్టిన కోడిగుడ్లను కూడా వేసుకుందాము. గ్రేవీ దగ్గర పడిన తర్వాత కొత్తిమీర కూడా చల్లుకొని మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము. గ్రేవీ చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుందండి.